హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇంకా ఎర్లీ మార్నింగే లేచి గుమ్మ ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత పిల్లలైతే టీవీ చూస్తున్నారు. మార్నింగే లేచి ఇంకా వాళ్ళు ఇంకా సెలవు కదా, సండే మండే అని హాలిడే కదా, ఇంకా టీవీ అయితే చూస్తున్నారండి. సో పిల్లలు టీవీ చూసేలోపు నేనైతే దీపం పెట్టేసుకుంటూ పని అయిపోద్దని చెప్పేసి వీళ్ళు ఎలాగో టీవీ చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇప్పుడప్పుడే ఆకలి అయితే వేయదు. తెలిసిందే కదండి, పిల్లలకి టీవీలో ఉంటే ఇంకా ఆకలి అనేది వేయదు కదా అని చెప్పేసి ఇంక వాళ్ళు టీవీ చూసేలోపు ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసేసానండి. మార్నింగే వేసేసుకున్నాను. సో ఎందుకంటే మళ్ళీ బాల్కనీలో ఆరవని చెప్పేసి ఎర్లీ మార్నింగే బట్టలు కూడా వేసేసాను. ఇక బట్టలు అయితే వాష్ చేస్తుంది కదా, ఈ లోపు అయితే నేనైతే దీపం కూడా పెట్టేసుకుందాం, బట్టలు వాష్ చేసి వచ్చేలోపు అని చెప్పేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. నిత్య దీపం అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి మంచిగా. ఇంకా పిల్లల్ని అయితే పెట్టమన్నాను. ఇంకా సండే కదా, ఇంకా వాళ్ళ హాలిడే కదా, ఇంకా టిఫిన్ పెట్టేస్తే ఆడుకోవడానికి వెళ్ళిపోదాం అని చూస్తున్నారు. సో కాసేపు టీవీ చూస్తున్నారు కదా, అలాగా మళ్ళీ నాకు వాళ్ళ టిఫిన్లు అవన్నీ అయ్యేసరికి నాకు దీపానికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఎలాగో వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంక అప్పుడు పూజ అంతా అయిపోయింది. నాకు వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయితే అయిపోయినాయండి. సో చూస్తున్నారు కదా, మనం పెట్టుకుంటే దీపం ఇలా నిండుగా పెట్టుకుంటాము, పిల్లలు పెడితే ఏదో పెట్టామా మామ అన్నట్టు పెట్టేస్తారు కదండి. సో ఇంకా పెద్దోడైతే పూరి అడిగాడు. సో ఇంకా సండే కదమ్మా, ఎప్పుడు చేసే టిఫిన్ కాకుండా ఇంకా పూరి ఏదో చేయమ్మా వెరైటీగా అని చెప్పేసి అడిగాడని చెప్పేసి పూరీలు అయితే చేసేసానండి. పెద్దబాబు అడిగింది. చిన్నోడైతే పూరి వద్దు, నాకు ఎగ్ చపాతీ రోల్ కావాలన్నాడు. అంత ప్రాసెస్ చేయాలంటే కిచెన్లో ఉండలేకపోతున్నామండి. ఇప్పుడు ఇంకా ఎండలు అయితే బాగా పెరిగినాయి కదా, సో అందుకని చెప్పేసి నేను ఇంకా పూరి అయితే సింపుల్గా అయిపోతుంది, పంచదార వేసి ఇచ్చేస్తే తినేస్తారులే అని చెప్పేసి ఇంకా పూరీలు అయితే చేసేసాను. పూరీలు కూడా చక్కగా పొంగుతున్నాయండి. మనకి పూరీలు మంచి కలర్ రావాలంటే పూరీ పిండిలో కొంచెం షుగర్ మెత్తగా పౌడర్లా చేసి వేయచ్చు, లేకపోతే కొంచెం మనం వాటర్ ఎలాగో కలుపుతాం కదా, వాటర్లో షుగర్ వేసేసి ఆ షుగర్ వాటర్తో మనం పూరీ పిండి కలిపితే పూరీలు అనేది మంచి కలర్ అనేది వస్తాయండి. మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి హోటల్లో దొరికే పూరీలాగా వస్తాయి. అలాగే పొంగాలంటే కొంచెం వంట సోడా వేస్తే మంచిగా పొంగుతాయండి పూరీలు బాగా పొంగుతాయి. సో చూస్తున్నారు కదా, పూరీలు అయితే మంచి కలర్ అయితే వస్తున్నాయి. సో ఇంకా పూరీ చేసేసానండి పిల్లలిద్దరికి. అలాగే పిల్లలిద్దరూ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పూరీ తినేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా పూరీ ఇడ్లీ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా వాళ్ళు పూరీలతోనే సరిపెట్టేసుకున్నారు. చిన్న చిన్న పూరీలు చేశానండి. మా పిల్లలైతే ఇంకా పూరీలోకి కర్రీ అయితే ఏం అడగరు, ఇంకా షుగర్ ఉంటే సరిపోద్దండి, పంచదార జిమ్ముకొని పైన పూరీ అయితే ఇష్టంగా తినేస్తారు. సో ఇంకా మేము ముగ్గురమే కదా అని చెప్పేసి ఇంకా పూరీ కర్రీ అయితే చేయలేదండి. సో చూసారు కదా, పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో, మంచి కలర్ అనేది కూడా వస్తుంది ఇలా చేయటం వల్ల. ఈ టిప్స్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు అయితే వేగించుకోవాలండి, లేకపోతే మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయి మనకి గసిలాగా వచ్చేస్తుంది. సో ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇలా కొంచెం చికెన్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో. ఇంకా ఇది ఎటు కాకుండా ఉందని చెప్పేసి ఆకుకూరలో ఇంటి ముందుకైతే వచ్చాడండి. గోంగూర తీసుకున్నాను. సో చికెన్లో గోంగూర వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గోంగూర చికెన్ వండేసి పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి క్రికెట్ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి. ఇంక సండే కదా, ఇంటికి అయితే లేట్గా వస్తారు. మధ్యాహ్నం 2 o'clock అయిందండి వాళ్ళు వచ్చేసరికి లంచ్లోకి. సో ఇంక ఇలా వాళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత నాకు కిచెన్ ఇంకా మండే వచ్చేసి ఇంకా ఆలు కుర్మా చేసేసి బూందీ కర్రీ అయితే చేశానండి. సండే వ్లాగ్ అయితే అక్కడితో ఆపేసాను. సో మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేసి ఇంకా మండే మేము ఎన్వే అయితే తినం కదా, పిల్లలు అయితే పెడితే తింటారు. సో ఇంకా రోజు ఏంటంటే నైట్కి చపాతీ చేసేద్దామని చెప్పేసి చపాతీలో కూడా కర్రీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను. అలాగే బూందీ కర్రీ చేసేసి బెండకాయ పులుసు అయితే పెట్టాను. ఇంకా అంటే అది తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసానండి. సో ఇంకా బూందీ కూడా అయిపోయింది. బూందీ అలాగే బెండకాయ పులుసు, నైట్కి చపాతీలోకి ఆలు కుర్మా అయితే చేసేసానండి. మండే మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఇంకా అందరికీ ఇంకా ఇడ్లీ అయితే వేసేసానండి. ఇంకా ఇడ్లీ వేసావా అని చెప్పేసి పిల్లలైతే అన్నారు. సో
ఇంక వాళ్ళకి ఇడ్లీ వేసేస్తాను అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసేసానండి. కొంచెం పని అయితే అవ్వక ఇంకా ఇడ్లీ వేసేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. మళ్ళీ నేను ఇంకా ఏంటంటే ఇంకా కూరలు అయితే ఇంకా బూందీ ఇంకా కూరగాయలు అయితే బెండకాయలు ఉన్నాయి. పెద్దోడైతే బెండకాయ పులుసు అయితే ఇష్టంగా తిండని చెప్పేసి మళ్ళీ ఇలా బూందీ అయితే చేసేసానండి. ఆలు కుర్మా చేశారు కదా అని మీరు అనుకోవచ్చు, అది ఓన్లీ చపాతీలోకే బాగుంటుందండి, రైస్లోకి అయితే బాగోదు. సో అందుకని చెప్పేసి ఇంకా బెండకాయ పులుసు పెట్టేసి బూందీ కర్రీ అయితే చేసేసాను. అన్నట్టు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇలాగా నేనైతే కిచెన్లో చూసారు కదా ఎండ అయితే ఎలా ఉందో. అసలు కిచెన్లో అయితే ఒక రేంజ్లో ఉంటుందండి వేడి. ఈ విజయవాడలో ఎండలు బాగా ఉన్నాయి మా విజయవాడలో. మరి మీది ఏ ఊరు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అయితే బూందీ కర్రీ అయిపోయింది, ఆలు కుర్మా కూడా అయిపోయింది, బెండకాయ పులుసు అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసి ఉంచేసాను. చూస్తున్నారు కదా నా కిచెన్ అంతా ఎలా ఉందో. వంట అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా నీట్గా సర్దుకు రావాలి. ఇంకా వంట అయితే అయిపోయింది. పిల్లల స్కూల్కి యూనిఫామ్ ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి వాళ్ళకి యూనిఫామ్ అయితే ఐరన్ చేసేద్దాం అని చెప్పేసి ఐరన్ అయితే చేసేసుకుంటే పని అయిపోతుంది. మళ్ళీ మంగళవారం పొద్దున్నే హడావిడిగా చేసేదానికంటే మనం ఎలాగో హాలిడే కదా, ఈరోజు సెలవు కదా, ఖాళీగానే ఉన్నాం, వంట కూడా అయిపోయింది అని చెప్పేసి ఇంక బట్టలు అయితే ఐరన్ చేసేస్తున్నానండి. ఇలా మనం ముందు రోజే ఐరన్ చేసేసి పెట్టేసుకుంటే పొద్దుటికి హడావిడి అనేది ఉండదు కదా. నేనైతే ఇంకా పిల్లలకి ఒక్కొక్కడికి 3 జతలు చొప్పున తీసానండి స్కూల్ యూనిఫామ్ అయితే. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక జత అయితే వాషింగ్ మిషన్లో వాష్ చేస్తుంది. సో ఇంకా 2 జతలు అయితే ఉన్నాయి, అవి ఐరన్ చేసి సట్టే పెట్టేస్తే గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఐరన్ అయితే చేస్తున్నాను. ఖాళీగా ఉన్నాం కదా ఎలాగో అని చెప్పేసి. పిల్లలు స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయకపోతే నాకు అసలు నచ్చదండి. ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో వాష్ చేస్తాం కదా, అవి ముడతలుగా చూసారు కదా ఎలా ఉన్నాయో. బట్టలు అనేవి అస్సలు నీట్గా ఉండవండి. నేను రెగ్యులర్గా ఎవ్రీడే ఎంత పనున్నా పని లేకపోయినా నేను పిల్లల యూనిఫామ్ అయితే కంపల్సరీ ఐరన్ చేసి పిల్లలకి స్కూల్కి అయితే పంపుతానండి. నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎల్కేజీ నుంచే నాకు అదొక అలవాటు అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా ఐరన్ ఒకవేళ నేను చేయకపోయినా మా పెద్ద అబ్బాయినైనా చేయమంటానండి. మ్యాక్సిమం నేనే చేసేసి ముందు రోజే చేసేసి పక్కన పెట్టేసి ఉంచేస్తాను. సో ఇన్ కేస్ నేను కుదరకపోతే, హెల్త్ బాగోకపోతే మా పెద్దోడిని చేయమంటాను. వాడు ఏదో కొంచెం వచ్చిరానట్టుగా చేస్తాడు, పర్వాలేదు. సో నేనైతే సాటిస్ఫై అవుతాను. ఇంకా అంతవరకు అయితే తెచ్చుకోనండి, ముందు రోజు నేనైతే ఐరన్ అయితే చేసేస్తాను. మా చిన్నోడైతే మరీ పెద్దోడి షర్ట్లు అయితే చాలా అంటే చాలా వరకు నీట్గానే ఉంటాయండి. మా చిన్నోడి షర్ట్లు అయితే అసలు ఎంత గలీజ్గా చేసుకొస్తాడంటే, క్రికెట్ స్కూల్లో ఆటలు అవి ఆడేసి మొత్తం మరకలు చేసుకొచ్చేస్తాడు. వాడికి వైట్ షర్ట్ ఇచ్చి ఫస్ట్ అయితే కొత్త షర్ట్లు వేయడానికి కొంచెం నాకైతే భయం వేసింది. మొత్తం షర్ట్ నిండి అయితే కంకర. ఆ రోజు వర్షం అయితే వచ్చింది. వర్షం వచ్చిన రోజుని స్కూల్లో వాలీబాల్ అయితే ఆడాడంటండి. అదంతా మొత్తం మరకలు అయితే అయిపోయినాయి, వాటర్ అంతా చిమ్మేసి. ఆ షర్ట్ని వదిలించడానికి నానా తిప్పలు పడ్డాను. సో ఇంకా మా పెద్దోడైతే వేసిన షర్ట్ వేసినట్టే ఉంటుంది, ఇస్త్రీ కూడా నలగదండి. మా చిన్నోడు అసలు ఎలా చేసుకొస్తాడంటే అలా చేసుకొస్తాడు. పిల్లలు ఒకళ్ళు ఇలా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటారు కదా. సో మా ఇంట్లో అయితే ఇలా ఉంటారు. మరి మీ ఇంట్లో ఎలా ఉంటారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదండి, మనం బట్టలు అనేవి పిల్లలకి ఐరన్ చేసి పెడితే చక్కగా నీట్గా ఉంటాయి. నేనైతే చూసారు కదా, వాడి 2 జతలు వీడి 2 జతలు ఇలా ఐరన్ చేసేసి చక్కగా ఒక పక్కగా అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే ఐరన్ చేసి, షర్ట్ ఐరన్ చేయడం వల్ల ఎంత నీట్గా ఉందో చూసారు కదా. మనం మెయిన్ ఏంటంటే పిల్లల స్కూల్కి నీట్గా వెళ్ళటం నేర్పించాలండి. అది మనకి చిన్నతనం నుంచే మనం అలవాటు చేయాలి. సో ఇంకా పెద్దబాబుకి అయితే షర్ట్లు అయితే ఇస్త్రీ అయితే అయిపోయినాయి. ప్యాంట్లు ఉన్నాయండి, ప్యాంట్లు కూడా నేను ఐరన్ అయితే చేస్తాను. ఏంటంటే మనం హ్యాండ్ వాష్ చేస్తే కొంచెం మరీ అంత ముడతలు అనేది రాదు. సో ఈ వాషింగ్ మిషన్ వల్ల మొత్తం చుట్టుకుపోయి బట్టలు అనేవి ఒకదానికొకటి చుట్టుకుపోవటం వల్ల మనకు ముడతల కింద ఉంటాయండి. సో చూసారు కదా ఎలా ముడతలు అయితే ఉన్నాయో. ఇప్పుడు నేను వీటన్నిటిని సరిచేసి నీట్గా ఐరన్ అయితే చేసుకొస్తున్నానండి. ఇలా చేయకపోతే నాకే మెయిన్ ఫస్ట్ పిల్లల స్కూల్కి పంపించడం ఇష్టం ఉండదు. సో ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా పిల్లల బట్టలు అయితే ఐరన్ అయితే చేసే పంపిస్తానండి. ఎంత నీట్గా పంపించినా మా చిన్నోడు ఎంత
చండాలం చేసుకొస్తాడంటే వైట్ షర్ట్లని అంత చండాలం చేసుకొస్తాడు. ఇక్కడ ఇంకా పిల్లలకైతే స్కూల్ యూనిఫామ్ అయితే ఐరన్ కూడా అయిపోతుంది. ఇంకా కిచెన్లో ఒక రేంజ్లో ఉన్నాయండి గిన్నెలు అయితే. ఈ ఐరన్ చేయడానికి నాకు దాదాపుగా ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది. వాడి 2 జతలు వీడి 2 జతలు మొత్తం 4 షర్ట్లు 4 ప్యాంట్లకి నాకు ఒక 20 మినిట్స్ టైం పట్టింది. ఇంకా ఐరన్ చేసేసిన తర్వాత గిన్నెలు ఏవన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇంకా ప్రస్తుతానికి అయితే ఐరన్ చేసేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా చేయటం వల్ల మనకి బట్ట కూడా ఎక్కువ కాలం మన్నుతుంది అని నా నమ్మకం అండి. సో చూసారు కదా ఎలా ముడతలు అయితే పడిపోయినాయో. మీరు కూడా కుదిరితే పిల్లల యూనిఫామ్ వర్షాకాలం అయితే తప్పకుండా ఐరన్ చేయండి. వర్షాకాలమే మెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే వర్షాకాలం మనకి వర్షానికి ఒక్కొక్కసారి బట్టలు అయితే సరిగ్గా ఆరవు, చెమ్మగా ఉంటాయి. సో అవే వేసేసి పంపేస్తారు కదండి. అలాంటప్పుడు ఒకసారి మనం ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేస్తే మనకి ఎక్కడైనా చెమ్మగట్ట ఉంటే తొందరగా ఆరిపోతాయి. సో చూసారు కదండి, నేను అయితే 2 బట్టలు ఇలా ఐరన్ అయితే చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇదిగోండి ఇంత నీట్గా వచ్చాయో చూసారు కదా. ఐరన్ చేయడం వల్ల షర్ట్లు అనేవి చాలా నీట్గా ఉన్నాయి. మా పిల్లలైతే ఫిడ్జీ స్కూల్లో చదువుతారు. స్టిక్కర్స్ కూడా అలానే ఉన్నాయి చూసారు కదా. విజయవాడ ఫిడ్జీ మీకు తెలిసే ఉండుంటుంది. ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నాకు ఐరన్ అయితే అయిపోయింది కదా, ఒకసారి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇదిగోండి కిచెన్ అయితే గ్యాస్ స్టవ్ అవన్నీ కొలింతో నీట్గా తుడిచేసుకొని గ్యాస్ స్టింగ్లు అవి పెట్టేసుకుంటున్నాను. ఇంకా షింక్లో గిన్నెలు కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకున్నా అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. ఇక్కడైతే రాత్రి రైస్ అయితే మిగిలిపోయిందండి, సరిగ్గా పిల్లలు అయితే తినలేదు, అది పక్కన పెట్టి ఉంచున్నాను. పెరుగులో వేసుకుందాంలే అని చెప్పేసి. ఇంకా చెప్పాను కదా బెండకాయ పులుసుతో బూందీ కర్రీ అని చెప్పేసి ఇంకా 2 కూరలు అయితే చేసేసానండి. రాత్రికేమో ఆలు కుర్మా చేసేసి ఉంచేసాను. ఇది రాత్రి మిగిలిన అన్నం కదా, ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగా బయటే ఉంచేస్తాను. అన్నం అనేది మాకు అసలు పాడవదండి. మళ్ళీ ఈ రోజు రాత్రి వండిన రైస్ మళ్ళీ రేపు రాత్రి వరకు కూడా అలానే ఉంటుంది. అసలు ఒక్కొక్కళ్ళకైతే నీరు వచ్చేస్తుంది కదా, సో అస్సలు రాదండి. పాలు అయితే కాచేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. పిల్లలు ఈవినింగ్ తాగుతారులే, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఇద్దాంలే అని చెప్పేసి కాచేసానండి. ఒకసారి రెచ్చబెట్టి బూస్ట్ కలిపేసి ఇచ్చేస్తే పిల్లలైతే తాగుతారు. ఇంకా చూసారు కదా అసలైన ఘట్టం ఉందండి, అక్షయ పాత్ర. ఈ ఎన్నితోనా తరగవు నాకు ఇవంటే ఎంత భయమో. చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవి తోమి ఇవన్నీ ఈ పని అంతా అయ్యేసరికి నాకు టైం వచ్చేసి 1 o'clock అవుతుందండి మధ్యాహ్నం. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ పెట్టాలి, వాళ్ళు లంచ్కి అయితే వస్తారు. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.